మీరు ఇక్కడ ప్రశ్న వేశారు, కూతురుకి కడుపు చేయడం లోతు ధర్మం అని. మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి. ఇలాంటివి వెతకాల్సి వస్తే, అపార్థం చేయాల్సి వస్తే విస్తారమైన అపార్థాలు మీ దగ్గరే ఉన్నాయి. మెచ్చుకొక్కటి చెప్తాను. ఎలాగో ఆలోచన జరపడానికి మహానుభావులు పెద్దలు ఉండనే ఉన్నారు. రాధా మనోహరన్ దాస్ గారు. ఆ ముసలికి పుట్టిన సంతానం హనుమంతుని సంతానం ఎట్లయిందో ఇప్పుడు నేను నవ్వన అహహా అని. మీరు ఈ మధ్య ఏదో 26 ప్రశ్నలు అవన్నీ కూడా వ్యర్థమైన ప్రశ్నలు. రెచ్చగొట్టేవారు మీరు ఎలాగో ఉన్నారు, రెచ్చగొడుతూ ఉంటారు. తిరిగి ఆధారాలు చూపిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. మీకు ఉన్నటువంటి తొందరపాటు, ఆ తుత్తర స్వరానికి మళ్ళీ పెద్దలను అడిగి తెలుసుకుందాం అంటారు కదా, ఎందుకంటే మీకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. సర్వే జన సుఖినో భవంతు అని నా దేశం నేర్పించింది. దేశం అంతటి కొరకు ప్రార్థించమని నా గ్రంథం నేర్పించింది. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ఆలోచన బాగుండాలి. ఎలాగో ఆలోచన జరపడానికి మహానుభావులు పెద్దలు ఉండనే ఉన్నారు. రాధా మనోహరన్ దాస్ గారు. అంత మాత్రమే కాకుండా మిగతా సహోదరులు కూడా ఎప్పుడు వన్ సైడ్ ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నారు. ఒకటి గమనించండి, ప్రజా కళ్యాణం, మొత్తం సృష్టి కళ్యాణం జరగాలంటే, అంటే అందరికీ మేలు జరగాలంటే మనం ఎప్పుడు మన నిరూపణ చేస్తూ, అంటే మన వాదనే కరెక్ట్ అంటూ వెళ్ళకూడదు. అసలు అనవసరమైన వాటిని పక్కన పెట్టి అవసరమైన దాన్ని వెతికితే అనవసరమైన వాటికి అవే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రతి పొలంలో కలుపు ఉంటుంది. అలాగే ప్రతి సాంప్రదాయాల్లో, ప్రతి పద్ధతుల్లో, ప్రతి చోట ఎక్కడో చోట మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులం కాబట్టి. అయితే దినదినం మన పొరపాట్లన్నింటినీ సవరించుకుంటూ వెళ్ళడానికి ఆయుష్కాలం మన ముందుంది. అయితే బుద్ధి లేనప్పుడు ఆయుష్కాలానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ సంధించారు రాధా మనోహరన్ దాస్ గారు. సో మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి చూడండి. మొదటి ప్రశ్న, వదినకు కడుపు చేయడం మరిది ధర్మం అని చెప్పి ఆదికాండం 38వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలని అక్కడ కోట్ చేశారు. చూడండి, రాధా మనోహరన్ దాస్ గారు మీతో పాటు హైందవ సహోదరులుగా ఉండి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా ఇలాంటివి వెతకాల్సి వస్తే అసలు అక్కడ ఏం జరిగింది, ఏ ఉద్దేశంతో, ఏ న్యాయంతో, ఏ ధర్మంతో అలా చెప్పారు, అందులో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటి, ఇవేమి తెలుసుకోకుండా పైకి కనబడిన అక్షరాన్ని మాత్రమే చూస్తే అపార్థం చేయాల్సి వస్తే విస్తారమైన అపార్థాలు మీ దగ్గరే ఉన్నాయి. ఏమండి, మెచ్చుకొక్కటి చెప్తాను. రీసెంట్గా ఒక సహోదరుడు ఓ పెద్దాయన ముందు కూర్చొని బైబిల్ కథనే యాపిల్ స్టోరీ అన్నాడు. ఇదే బైబిల్ యాపిల్ స్టోరీ, ఇదే బైబిల్ యాపిల్ స్టోరీ అంటే పక్కపక్క నవ్వేసి ఇందులో లాజిక్ ఏముందో, న్యాయం ఏముందో అన్నారు. ఆ పెద్దాయన కూడా పక్కపక్క నవ్వేశారు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఒకరిని చంపితే వాడి రక్తం. నేను ప్రశ్న అడుగుతాను. హనుమంతుడు లంకను మొత్తం దగ్ధం చేసిన తర్వాత ఆ సముద్రం పైకి వచ్చినప్పుడు అతని చెమట నుండి ఆ చెమట బిందువులు కారి ఒక ముసలి ఆ చెమట బిందువులను మింగేస్తే ఆ ముసలికి పుట్టిన సంతానం హనుమంతుని సంతానం ఎట్లయిందో ఇప్పుడు నేను నవ్వన అహహా అని. ఏమైనా లాజిక్ ఉందా మరి పని దీంట్లో? చెమట బిందువుల ద్వారా సంతానం కలుగుతుందా రాధా మనోహరన్ దాస్ గారు? కలుగుతుందా చెమట బిందువుల ద్వారా? ఇలా ప్రశ్నిస్తూ పోతుంటే బోల్డ్ అన్ని పురాణాల నిండా ఎక్కడో చోట లేకుండా లేవు. కాబట్టి ఇలాంటివి చాలా కథలు పురాణాల్లో ఉన్నాయి. అవి రియల్గా జరిగాయి అని మేము నమ్మట్లేదు, కానీ దాని వెనకాల పెద్దలేదో చెప్పే ప్రయత్నం చేశారు మానవాళికి. ఏదో ఉపమాన అలంకార రూపకంగానే మాట్లాడారు అనేది మా నమ్మకం. మరి ఇప్పుడు దీంట్లో పెద్దల్ని గౌరవించినట్టు అయింది, మిమ్మల్ని కూడా తృణీకరించినట్టు అవ్వలేదు, పురాణాలని కూడా అవమానించినట్టు అవ్వలేదు. ఇది బైబుల్ అనగా క్రీస్తు మాకు నేర్పిన సంస్కారం. చూడండి, అవగాహన లేకో, తొందరపడు, ఆవేశపడు చాలామంది ఉద్రేకపడుతూ మాట్లాడతారు. నిజమే, ఎందుకంటే రెచ్చగొట్టేవారు మీరు ఎలాగో ఉన్నారు, రెచ్చగొడుతూ ఉంటారు. ఎంత మౌనంగా ఉందామన్నా సరే రెచ్చగొడుతూ ఉంటారు. ఇంత మౌనంగా, ఇంత వివేకంగా, ఇంత జ్ఞానంగా అన్నిటినీ ఒక సమపాలనలో తూకం వేసి ఆలోచించే నన్నే రెచ్చగొడుతున్నారు మీరు. కాబట్టి
తెలిసి తెలియక తొందరపడి ఆవేశపడి మాట్లాడడం మానేస్తే మంచిది. సరే, మీరు ఏదో కోట్ చేశారు కదా, దాన్ని నేను మీకు ఇంకోసారి చూపిస్తాను. తిరిగి ఆధారాలు చూపిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. కేవలం ఒక సదుద్దేశంతోనే చెప్తున్నాను. పురాణాల పట్ల నాకున్న గౌరవ దృష్టి చెప్పాను. మీకు ఉన్నటువంటి తొందరపాటు, ఆ తుత్తర స్వరానికి ఖచ్చితంగా కళ్ళెము అవసరమనే భావన నాకు ఉండడం వల్ల ఇది చూపిస్తున్నాను. చూడండి, ఏమన్నారు మీరు? వదినకు కడుపు చేయడం మరిది ధర్మం అనే టైటిల్ పెట్టి దానికి ఆదికాండం 38వ అధ్యాయాన్ని కోట్ చేశారు కదా. ఇప్పుడు నేను చూపించేది మీరు ఒకసారి చూడండి. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. మనుస్మృతిలో నుండి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. మనుస్మృతి గ్రంథం 9వ అధ్యాయం శ్లోకం 59-60. ఆ తర్వాత నారదా స్మృతి 12వ అధ్యాయం శ్లోకం 79-81. ఈ శ్లోకాల్లో మీరు ఉన్న వాటిని చక్కగా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చదువుతున్నాను చూడండి. నారదా స్మృతిలో నుండి, భర్త చనిపోయిన స్త్రీకి సంతానం కలగాలంటే తన భర్త యొక్క తమ్ముడు పెద్దల అనుమతితో శరీరం నిండా స్వచ్ఛమైన వెన్న పూసుకొని తన అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి. అబ్ క్యా బోల్తే? బోలో. ప్రాస బాగానే మాట్లాడుతున్నారు కదా మీరు, రాధా మనోహరన్ దాస్ గారు. దీనికి సమాధానం ఏమిటి చెప్పండి. ఇంకా నేను స్క్రీన్ మీద చాలా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి మీరు మళ్ళీ. యాజ్ఞవల్క్య స్మృతిలో చాలా స్పష్టంగా రాయబడిన మాట అక్కడ ఉంది చూడండి. భర్త చనిపోయిన స్త్రీకి సంతానం కలగాలంటే తన భర్త యొక్క తమ్ముడు పెద్దల అనుమతితో శరీరం నిండా స్వచ్ఛమైన వెన్న పూసుకొని తన అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి. గరుడ పురాణంలో నుండి కూడా కింద చివర్లో చూడండి, నిండా స్వచ్ఛమైన వెన్న పూసుకొని తన అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి. నేను ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను మహాశయ, ఎందుకని మీ గ్రంథాల్లో ఈ ప్రస్తావన ఉంది? మళ్ళీ పెద్దలను అడిగి తెలుసుకుందాం అంటారు కదా. ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. చూడండి అనేశారు, ఎందుకంటే మీకు తెలియదు. అందుకే నేను చెప్తున్నాను, అన్నదమ్ములారా, క్రైస్తవ్యంలో కావాలని కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ అనవసరంగా మంచి వాతావరణాన్ని, భారతదేశంలోని సహోదర భావాన్ని పాడు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రాధా మనోహరన్ దాస్ గారికి అయితే చాలా ఇష్టం. నేను మంచోళ్ళని అస్సలు ఇష్టం అన్నా, నాకు సమర్థులు కావాలి. నేను మంచోళ్ళని అస్సలు ఇష్టం అన్నా, నాకు సమర్థులు కావాలి. నాకు మంచి వాళ్ళు వద్దు, సమర్థులు కావాలి. అంటే పోట్లాడి గొడవపడి కూల్చేసి ఎలాంటి వాళ్ళు కావాలన్నమాట ఆయనకి. ఆయనే అన్నారు ఈ మాట, మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళు వైరాగ్యం గురించి మాట్లాడుతుంటే నిజంగానే ఆ పెద్ద ఆయన్ని కూర్చుండబెట్టి ఇలా నవ్వాలనిపిస్తుంది. చూసారుగా ఎంత బాగా నవ్వారు. ఇది పరిస్థితి. కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ, బుద్ధి పెరుగుతున్న కొద్దీ అందరినీ కలపాలి, అందరికీ మంచి చెప్పాలి, ఏదైనా ఒక భావనలో ఉన్న సత్యాన్ని బోధించాలి. అలా కాదు ఇలా అని చెప్పి అందరినీ శాంతి కాముకులుగా మార్చాలనే ప్రయత్నం చేయాలి. కానీ ఏమిటండి ఇది? ఒకరినొకరు అవమానించుకొని, హేళన చేసుకొని, వాడు వీడు అని మాట్లాడేసుకుంటూ. ఏమండి ఈ సహోదరు చూడండి, ఈ యేసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని చంపేసి వాడి రక్తం కాచి వాడికి సిలువేశారు. అసలు ఇప్పుడు యేసుప్రభు ఎవరికి ఏం అన్యాయం చేశారని వాడు వీడని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి పెద్దల పట్ల, సమాజం పట్ల కనీస గౌరవ మర్యాద కూడా లేని ఏ వ్యక్తి అయినా కానీ వారిలో సత్యం ఉంది లేదా ధర్మం పట్ల బాధ్యత ఉందంటే అది అబద్ధం. అబద్ధం అంటే అబద్ధం. అది అందరి పట్ల సదుద్దేశం లేని వాడు ఎప్పటికీ ధర్మం కోసం పోరాడలేరు. ఎందుకంటే మన స్వభావమే కర్తవ్య నిర్వహణలో మనకు సహాయపడుతుంది. మన స్వభావమే ధర్మాన్ని గెలిపిస్తుంది, గెలిచేలా చేస్తుంది. మన స్వభావాన్ని బట్టే మనం వెంబడిస్తున్న ధర్మం ఎంత గొప్పదనేది మనకు అర్థమవుతుంది. ఇలాగా లెక్క పెట్టుకుంటూ పోతుంటే ప్రతి చోట కలుపు ఉంటుంది. కలుపును పట్టుకొని పొలమంతా కలుపు అనకూడదు, తప్పది. అసలు అటువైపు వెళ్ళనే వద్దు. అసలు మీరు సమాజం అంతా కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా? ఇలాంటివి ఉన్నాయి. మొత్తం ఆధారాలతో మేము ముందు పెడతాను. ఇంకొకసారి అందులో ఉన్నటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తే వివాదాలు ఉండవు. మీ ఇంకొక ప్రశ్నను కూడా పెడుతున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. కూతురికి కడుపు చేయటం లోతు ధర్మం అని ఆదికాండం 19వ అధ్యాయం పెట్టారు కదా. అవును, నేను అడుగుతాను, అంటే నేను దూషించాలి, ద్వేషించాలని కాదు, ఏదో తృణీకరించాలని కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పురాణాల పట్ల నాకు మంచి గౌరవ ఉద్దేశం ఉంది. ఏమిటంటే అవన్నీ నిజం అని కాదు, కానీ అలా కల్పించబడ్డ ఉపమాన పరిభాషలలో కూడా మానవానికి కావలసిన ధర్మాన్ని లేదా న్యాయాన్ని, వివేకమును నేర్పించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని భావన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ, సమాజంలో బాగా తెలిసిన ఉదాహరణ. కుందేలు తాబేలుకు పోటీ పెడితే తాబేలు గెలిచింది, కుందేలు గెలవలేదు. కారణం దాని గర్వంతో అది 2-3 చోట్లు ప్రశాంతంగా ఉండిపోయింది, పడుకుంది. అందుకే ఈలోపు ఆగకుండా కష్టపడిన తాబేలు గెలిచింది అని అన్నారు. రియల్గా ఎప్పటికీ అది జరగదు, ఎప్పటికీ అలా జరగదు. ఎందుకంటే కుందేలు 1 నిమిషం ఆగకుండా పరిగెత్తి 1 గంట పడుకుని లేచినా సరే మళ్ళీ కుందేలే గెలిచిద్ది. ఎందుకంటే ఈ గంటలో కుందేలు పరిగెత్తినంత దూరం తాబేలు ఎలాగో వెళ్ళదు. కాబట్టి
రియల్ లైఫ్లో అది జరగదు. కానీ దీన్ని చూపిస్తూ మన బుద్ధిని బట్టి గర్విస్తే మన పరిస్థితులు మనకంటే దారుణంగా మారిపోతాయి, చేజారిపోతాయి. మనకు కలిగిన దాన్ని బట్టి గర్విస్తే మనకంటే బలహీనుడు మనల్ని గెలుస్తాడు అని చెప్పే ఒక ప్రయత్నం, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దాన్ని కల్పించారు. దీనివల్ల లోకానికి లాభమే జరుగుతుంది కానీ నష్టం లేదు కదా, అందుకు మాట్లాడుకుంటాం. అలాగే మీరు ఇక్కడ ప్రశ్న వేశారు, కూతురుకి కడుపు చేయడం లోతు ధర్మం అని. మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మత్స్య పురాణం 3వ అధ్యాయం శ్లోకం 41, 42, 43, 44. అక్కడున్నటువంటి శ్లోకాల రీత్యా ఇలా ఉంది. బ్రహ్మ తన కూతురుని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమాయెను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారు అందరూ వెళ్లి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయంతో తన కాళ్ళ వద్ద వంగియున్న శతరూప బ్రాకెట్లో సరస్వతి అనగా తన కూతురిని పెళ్లి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను. అంత మాత్రమే కాదు, శ్రీ మహాభాగవతంలో ఉన్నటువంటి రెఫరెన్స్ కూడా చూడండి, కనబడుతుంది చాలా క్లియర్గా. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏంటి మీ సమాధానం? లోతు ధర్మం అన్నారు, ఇది బ్రహ్మధర్మమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే వివాదాల పాలు చేసి అందరూ కొట్టుకునేలాగా మాట్లాడాలనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నాను, ప్రతి దాని వెనకాల ఏదో న్యాయం, ఏదో ధర్మం ఉంటుంది. ఇది ఆత్మీయ ప్రయాణం, ఇది స్పిరిచువల్ వార్ఫేర్. ఇందులో చాలా రకాల పోరాటాలు ఉన్నాయి. ఊహకందనంత ప్రయాణం ఉంది. అపార్థం చేసుకోవడానికి పర్వతం అంత ఎత్తైన కారణాలున్నాయి. అన్నింటినీ పట్టుకొని పోతే ఎప్పుడు యోగ్యులు కాలేరు. రాధా మనోహరన్ దాస్ గారుతో పాటు ఉన్న క్రైస్తవ వ్యతిరేక మనస్సు కలిగిన ప్రతి సహోదరి సహోదరుడు వ్యంగ్యంగా మాట్లాడేవారు, హేళన చేసేవారు, తప్పుగా మాట్లాడేవారు, లేని వాటిని కల్పించేవారు, లేని జోకులు కలిగించేసి క్రియేట్ చేసేసి మరీ దూషించేవాళ్ళు, వీళ్ళందరినీ అపహాసకులు అంటుంది బైబిల్. వాళ్ళు అసలు సంస్కారమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా వ్యర్థమైన ప్రయత్నాలు. ఇంకా మీరు అడిగినవన్నీ చూపించమంటే చూపిస్తాను వరుసగా. మీరు అలసిపోయేదాకా ఆధారాలు చూడొచ్చు, మీరు అలసిపోయేదాకా చూడొచ్చు. అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఈ మధ్య ఏదో 26 ప్రశ్నలు నన్ను మతం మార్చండి టైటిల్ ఇక్కడ 26 క్వశ్చన్లు అండి. 26 క్వశ్చన్లో ఎవడైనా ఆన్సర్ చెప్తే అన్ని చెప్పదు, 13 చెప్తే చాలు. అవన్నీ కూడా వ్యర్థమైన ప్రశ్నలు. అసలు ఏమైనా ఇంగితం పనిచేస్తుందటండి ఆ ప్రశ్నల్లో? నేను మిమ్మల్ని అన్నట్లు అసలు ఆ ప్రశ్నల్లోనే ఇంగితం లేదు. రాధా మనోహరన్ దాస్ గారు ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంటారు, దానికి నెక్స్ట్ ఎపిసోడ్లో జవాబిస్తుంటాను. ఇక మీదట కరుణాకర్ గారు రాసిన పుస్తకాల మీద కూడా నేను విశ్లేషణ ప్రారంభిస్తాను. అంతకుముందు ఎప్పుడో మాట ఇచ్చాను, ఇప్పుడు సమయం ఇప్పుడే దొరుకుతుంది. నాకు ఖాళీ లేకుండా ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు కూడా అంత టైం లేదు. అయినా సరే కొంత సమయం కల్పించుకొని సమాజానికి మేలు జరిగించాలని, అపార్థాలు తొలగించాలని అటు కరుణాకర్ గారైనా మనమైనా అందరం కలిసి అన్నదమ్ములమై ఎవరి దగ్గర ఉన్న జ్ఞానం, ఎవరి దగ్గర ఉన్న సత్యం వారు నేర్పించుకుంటే బాగుంటుంది. దైవత్వానికి మానవ బుద్ధితో జవాబు కాదు. అందుకే పౌలు అంటారు, ఆత్మ నేర్పు సంగతులు ఆత్మజ్ఞానముతోనే సరిచూసుకోవాలి. సో మీరంతా అక్షరార్థులైపోయి ఉన్నారు, అక్షరాన్ని వెతుకుతున్నారు. బైబిల్ ఏముంటుందంటే అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఎందుకంటే న్యాయం అర్థమయ్యేది ఆత్మజ్ఞానం వల్ల. నా మాటలు మీకు అర్థమయ్యాయని నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడండి. గాడ్ బ్లెస్ యూ. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.